దైవభక్తి లేని సమాజ విస్తరణ 4వ అధ్యాయం యొక్క అంశం. మనిషి దేవునికి విరుద్ధంగా చేసిన తిరుగుబాటు చూస్తాం. మనిషి లోబడకుండా దైవభక్తి గల వారిని నాశనం చేసిన నేరానికి బాధ్యత వహించకపోవటం చూస్తాం. భక్తిహీనులు ఈ లోకంలో జీవం గల వారిలా తమని తాము కనబరుచుకుంటూ కృప అనే ముసుగు వేసుకొని రక్షణ లేకుండా జీవిస్తారు. వాళ్ళ అపరాధ భావాన్ని, వాళ్ళ సంస్కృతి పురోగతి, భూభాగం విస్తరణతో సులభతరం చేసుకుంటారు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విభిన్న సంస్కృతుల ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. సంగీతం, కళలు, పరిశ్రమలు, వాణిజ్యంతో కూడిన నాగరికత అన్ని వైపులా వ్యాపించింది. ఇవన్నీ ఇశ్రాయేలీయులకు విరోధమైనవి. వీటి వల్ల దేవుని ప్రజలు బలులను తిరస్కరించి శాపగ్రస్తులుగా జీవించారు. అటువంటి అహంకార వ్యతిరేకత విషయంలో ఇశ్రాయేలీయులను గద్దించాలి. కయీను హేబేలు వృత్తాంతంలో స్త్రీ సంతానం సాతాను సంతానాన్ని కలిసింది. కయీను పొంచి ఉన్న పాపానికి ఎరగా మారి తరువాత దేవుని మార్గాన్ని తిరస్కరించే దైవభక్తి లేని సమాజాన్ని స్థాపించాడు. కయీను మార్గంలో విశ్వాసం లేకుండా నీతిమంతుల పట్ల దేవుని కార్యాలకు అసూయ చెంది హత్యలు చేసి బాధ్యత నిరాకరించి దేవుని శిక్షను తిరస్కరిస్తారు. కయీను హేబేలు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేసి వాక్యంలోని అంశాలను, వాక్యం వెంబడి వాక్యాలను తిరగవేశారు. వాస్తవానికి ఈ అధ్యాయం అంతటిలో వారిలో వ్యత్యాసాలను చూస్తాం. 1 నుండి 16 వచనాలలో కయీనును 13 సార్లు ప్రస్తావించారు. 7 సార్లు హేబెలు పేరు ప్రస్తావించి 3 మారులు సహోదరుడు అనే మాటను వాడారు. తన సహోదరునికి విరుద్ధంగా పాపం చేసేవాడు హంతకుడు అని అపోస్తలుడైన యోహాను సరిగ్గా చెప్పాడు. నిరీక్షణనిచ్చే బిడ్డగా శుభసూచిక ఆరంభంతో పుట్టిన కయీనులో తిరుగుబాటు స్వభావం కనబడుతుంది. అయితే అతను శాపంలో భాగంగా ఈ సంఘటన చూపింది. కయీను భూమిని సేద్యపరుచువాడు. హేబేలు జీవరాశిపై అధికారం చూపాల్సిన మానవుని మూల ఉద్దేశంలో భాగంగా మారి హేబేలు గొర్రెల కాపరిగా పనిచేశాడు. యాదృచ్ఛికంగా వర్ణించిన ఈ వివరాలు వాళ్ళ ఆరాధనలో మరింత తేటతెల్లమైనవి. హేబేలు దేవునిని సంతోషపరచడానికి తన పద్ధతిని దాటి వెళ్ళాడు. అంటే తనకి విశ్వాసం ఉంది. కయీనైతే కేవలం తన విధిని నిర్వహిస్తున్నాడు. హేబెలు చేసిన పనులు నీతి కలవి, కయీనువి చెడ్డవి. ఈ 2 రకాల ప్రజలు ప్రస్తుతంలోనూ ఉన్నారు. దేవుడు కయీను ఫల అర్పణను తిరస్కరించిన దాన్ని బట్టి కయీనులో విశ్వాస లేమిని, స్పందనను గ్రహించగలం. పరిస్థితిని చక్కదిద్ది దేవుణ్ణి సంతోషపరిచే బదులు తనకి విపరీతమైన కోపం వచ్చింది. కయీను తన కోపాన్ని నివారించలేనంత కోపంగా ఉన్నాడు. దేవుడు సైతం నివారించలేకపోయాడు. అయితే సర్పం చర్చించి హవ్వను పాపం చేయించింది. కయీను దుష్టుని సంబంధి అయినవాడు. అంటే తన తమ్ముని నాశనం చేయడానికి వేచి ఉండలేకపోయాడు. తన వైఫల్యానికి ఒక సాధారణ మనిషి ఎంచుకునే పరిష్కారం ఇదే. సరైనది చేసి దేవుణ్ణి సంతోషపరిస్తే అన్నీ చక్కదిద్దుకుంటాయనేది దేవుని సలహా. కానీ తన గుమ్మం వద్ద పాపం పొంచి ఉండి తనని మింగడానికి సిద్ధంగా ఉంది. పాపం కయీనును ఆధీనపరుచుకోవాలని ప్రయత్నించింది. కానీ కయీను దానిని జయించవలసి వచ్చింది. నిత్యం మంచికి చెడుకు ఉండే పోరాటం ఇది. ఎవరైతే అసూయ కలహాలతో నిండి ఉంటారో వాళ్ళు దుష్టత్వం చేసేవారిగా తయారవుతారు. తన తమ్ముని హతమార్చిన తరువాత దానికి బాధ్యతను వహించడానికి నిరాకరించాడు. దేవుని శిక్ష అతి తీవ్రంగా ఉంటుందని తనే ఒప్పుకున్నాడు. దేవుడు ఈ శిక్షను పొందే వ్యక్తికి ప్రతిబంధకంగా ఉండడానికి, కృపతో తనను కాపాడడానికి ఒక ముద్ర వేశాడు. ఎక్కడా దీని స్వభావ వివరాలు లేవు. జీవితాంతం దేశదిమ్మరిగా జీవించాలని దేవుడు శిక్షించాడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడటమే అతనికి శాపం. అయితే కయీను ఆ శాపాన్ని వ్యతిరేకించి ఏదెను తూర్పు ప్రాంతంలోని
నోదు దేశంలో దేశదిమ్మరిగా జీవించాడు. మోషే వ్రాసిన అనేక మూలాంశాలను దీనిలో చూస్తాం. దేవునికి బలులు విశ్వాస హృదయంతో అర్పించాలి. జంతువులలో శ్రేష్టమైన వాటిని, ప్రథమ సంతతిని అర్పించాలి. ఇశ్రాయేలీయులకు తమ సహోదరుల పట్ల బాధ్యత ఉంది. ఒకరిని ఒకరు సంరక్షించుకొనాలి తప్ప చంపుకోకూడదు. నరహత్య చేసిన రక్తం భూమిపై చింది ప్రతీకారాన్ని కోరుతుంది. చిందిన రక్తం ఆరోపిస్తుంది. రక్తంతో కూడిన పగను దేవుడు తన సంరక్షణతో కప్పి దాన్ని నివారించి తరువాత ఆశ్రయ పట్టణానికి తీసుకుని వెళ్ళి శిక్షించే వాని నుంచి రక్షిస్తాడు. అపరాధానికి శిక్ష ఇశ్రాయేలీయుల దేవుని పాలనకు పునాదిగా ఉంది. దేవుడు లేని జీవితం ఎటువంటి రక్షణ లేని ప్రమాదకరమైన జీవితం. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చిన్నవాని కోసం తిరస్కారాన్ని, చుట్టూ ప్రబలిన సామాజిక నియమ సంప్రదాయాలకు అనుగుణంగా అనుభవించవలసి వస్తుంది. ఈ సంఘటన కయీను సంతతి పూర్తి పురోగతిని చూపెడుతుంది. దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసి ఆశీర్వాద దేశాన్ని కోపంతో వదిలిపెట్టి దేవుని చట్టాలను, ఆయనకిచ్చే బలులను ధిక్కరించే సమాజం ఎలా తయారవుతుందో అలా కయీను యొక్క పరిస్థితి తయారైంది. ఈ విషయంలో ఇది వర్ధిల్లింది. కానీ నీతిమంతులు భక్తిహీనులను చూసి అసూయ చెందకూడదు. వాళ్ళ జీవన శైలిని అనుసరించకూడదు. ఈ లోకానుసారంగా దేవుడు వాళ్ళని వర్ధిల్లేలా చేస్తాడు. వాళ్ళు సంగీతాన్ని, ఆయుధాలను, వ్యవసాయ పనిముట్లను, పట్టణాలను, సంస్కృతిని అన్నిటినీ తయారు చేస్తారు. ఈ శపితమైన ఇబ్బందికరమైన లోకంలో వారికి ఇవే వనరులు. అయితే నీతిమంతులకు అలా కాదు. హేబేలు స్థానంలో షేతు సంతతికి చెందిన కొందరు దేవుని నామం ప్రకటించారు. వీళ్ళు అబ్రహాము, మరికొందరు వాళ్ళ తరానికి దేవుని సత్యాలను ప్రకటించారు. శేషంగా మిగిలిన కొందరు సంపన్నమైన మంచి జీవితాలను జీవించకపోయినా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఇశ్రాయేలు తన వారసత్వాన్ని ఆత్మలో ఎనోషులో పొందింది. కయీను కుటుంబం నోదులో ఆరంభించింది. నోద్ అనే పదం దేశదిమ్మరి పదాలతో సంబంధం చూపుతుంది. ఈ దేశం దేవుని నుంచి పారిపోయి వచ్చిన వాళ్లతో నిండి ఉంది. ఇక్కడ కయీనుకు హనోకు అని పేరు పెట్టారు. ఈ పేరు ఒక పట్టణానికి పెట్టారు. కయీను భార్య ఆదాము కుమార్తె అనడంలో ఆశ్చర్యం లేదు. 5వ అధ్యాయము 4వ వచనంలో చూడొచ్చు. ఆదాము నుంచి కయీను ద్వారా పుట్టిన 7వ వ్యక్తి లెమెకు. బహుశా నీతిమంతుడైన హనోకుకు సమకాలికుడై ఉంటాడు. ఇతను సహితం ఆదాము నుంచి 7వ వ్యక్తే. లెమెకు దేవుని ప్రణాళికను మార్చి 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడానికి ఆ కుటుంబం సంగీత వాద్యాలను, సితారా, పిల్లనగ్రోవి పరికరాలైన రాగి పనిముట్లను ఉత్పత్తి చేసేవారు. విలాసవంతమైన జీవితంలో పురోగతి చెందిన చెడుతనంలో అశుభంగా ముందుకు కొనసాగారు. లెమెకు తనను కొట్టిన ఒక యువ యోధుని చంపి కయీను అనుభవించే ప్రతీకారం కంటే మరీ ఎక్కువ కోరుకున్నాడు. ఇక్కడ దేవుని చట్టాలను, దేవునిని నిరాకరించి విలాసాలను, అతిలాలసత్వాలను కోరుకునే సంపన్న సమాజాన్ని చూస్తున్నాం. ఇటువంటి ప్రపంచంలోనికి ఇశ్రాయేలు దేవుని నీతిని ప్రకటించడానికి రాజులైన యాజకులుగా రాబోతోంది. ఈ భక్తిహీన సమాజానికి భిన్నంగా నీతిమంతులుండటం ఒక గొప్ప వ్యత్యాసం. షేతు వంశం నుంచి విశ్వాసం మొదలైంది. హవ్వ ఇచ్చిన విశ్వాస ప్రకటన ప్రకారం షేతు దేవుడిచ్చిన బహుమానం. షేతు కుమారుడు ఎనోషు కాలంలో ప్రజలు యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలుపెట్టారు.